Watch your thoughts. Why? Because your thoughts become your words. Watch your words. Your words become your actions. Watch your actions. Your actions become your habits. Watch your habits. Your habits become your character. Your character is your destiny. Then for all this entire process, thought process is important. అంటే ఏంటి అర్థం? నీ ఆలోచనలు గమనిస్తూ ఉండు. నీ ఆలోచనలు గమనిస్తూ ఉండు. నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి. నీ ఆలోచనలు గమనిస్తూ ఉండు. నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి. నీ మాటల్ని గమనిస్తూ ఉండు. నీ మాటలే నీ చేతలు అవుతాయి. నీ చేతల్ని గమనిస్తూ ఉండు. నీ చేతలే నీ అలవాట్లు అవుతాయి. నీ అలవాట్లను గమనిస్తూ ఉండు. నీ అలవాట్లే నీ ప్రవర్తన, నీ శీలం, నీ ప్రవర్తనే నీ భవిష్యత్. అన్నిటికీ మూలం థింకింగ్ ప్రాసెస్. మీరు ఎప్పుడైతే నా వల్ల కాదు, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ ఏమిటి, నాకు రావడం ఏమిటి అనే ఆలోచన మీకు ఉన్న రోజున రాదు. నేను ఎవరికంటే తక్కువ, ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి, ఐఎమ్ ఈక్వల్లీ కాంపిటెంట్ టు గెట్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. నేను అతనికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో నాకు కూడా అన్ని తెలివితేటలు ఉన్నాయి. అతను సాధించినప్పుడు నేను ఎందుకు సాధించలేను? I have unlimited power of thinking. I am not inferior to anybody. I am equally competent to get what I want in my life. అనే భావన, అనేటువంటి ఆలోచన, అనే కోరిక, అనే సంకల్పం ఎవరి మెదడులో అయితే ఉంటుందో వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. కాబట్టి అందుకని ఎప్పుడూ కూడా సానుకూలంగా ఆలోచించండి. ఎస్, నాకు ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉన్నది, ఆ శక్తి ఉన్నది, ఆ యుక్తి ఉన్నది, ఆ తెలివితేటలు ఉన్నాయి, నేను సాధించగలను అనే ఆలోచన చేయండి. సో మరి